దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్ అయిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో చోటు చేసుకుంది. రచ్చమరికి చెందిన శేషాద్రి శెట్టి ఇంట్లో ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడు నరేంద్ర నుంచి 48 తులాల బంగారం, కేజీ వెండి, 2.5 లక్షల నగదును రికవరీ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ ఉపేంద్రబాబు, ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. గత నెల అదే గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి బంగారం, నగదు దొంగతనం చేసినట్లు దర్యాప్తులో తేల్చడంతో అరెస్టు చేశామని తెలియజేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు అవార్డు ఇచ్చి డీఎస్పీని అభినందించారు. అనుమానంగా మొత్తం ఓన్లీ ఆ నేరస్థాన్ని బట్టి ఇది కేవలం ఇక్కడ ఈ లోకల్గా వ్యక్తి ఎవరైనా చేసి ఉండొచ్చని అనుమానించినాం. దాని ప్రకారం త్వరగా అందరినీ వేలి ముద్దలు కానీ అనుమానితులందరినీ విచారించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. శేషాద్రి శెట్టి సుమారు 47 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి వస్తువులు, తర్వాత 2,50,000 రూపాయలు నగదు పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని సీరియస్గా తీసుకొని ఎమ్మెల్యేలు సభ్యుల తరఫున మీ పోలీసులను మొత్తం అంతా దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా 5/2/2020 అక్యూజ్డ్ మాధవరం రాయచూర్ బ్రిడ్జ్ దగ్గర తచ్చాడుతూ ఉంటే మేము అక్కడ మాకు తెలిసిన సమాచారం మేరకు వెంటనే పోయి పంచాయతీరాజ్ సంస్థలో అతన్ని విచారించగా అతన్ని పట్టుకొని విచారిస్తే నేను ఫలానా టైంలో గత నెల 18వ తేదీ రాత్రి అర్ధరాత్రి వాళ్ళ ఊరు పోయినాక నేనే దొంగతనం చేసినాను. ఆ ఇంటి గోడ పైకెక్కి ఇంటి పైన కప్పులో స్లైడర్ ఓపెన్ చేసుకుని బియ్యం వేసుకుంది లోపొద్దుకి నేనే దొంగతనం చేసినాను చెప్పి అతని పేరు విచారించగా తుండు నాగేంద్ర, వయసు 19 సంవత్సరములు, రచ్చమరి గ్రామం విలేజేతను. ఆయన చేసి ఆయన స్వాధీనం నుంచి మొత్తం ఇంటాక్ట్